పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సింహం 4 ఆవుల కథ. అనగనగా ఒక అడవిలో 4 ఆవులు ఉండేవి. అవి ఎప్పుడూ ఐకమత్యంతో ఉండేవి. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవి. అదే అడవిలో ఒక క్రూరమైన సింహం కూడా నివసించేది. అది దానికి కనిపించిన జంతువులన్నిటినీ వేటాడేది. ఇలా ఉండగా అది ఒకరోజు గడ్డి మేస్తున్న ఆవులను చూసింది. వాటిపై దాడి చేయడానికి వెళ్ళింది. అప్పుడు అన్ని ఆవులు కలిసి దాన్ని అక్కడి నుండి తరిమేశాయి. అలా సింహం ఎప్పుడు దాడి చేయాలనుకున్న ఆవులన్నీ ఐకమత్యంతో దాన్ని అక్కడ నుండి పంపించేసేవి. అలా కొన్ని రోజులు సాగింది. సింహం కూడా అవకాశం కోసం ఎదురు చూడసాగింది. కొన్ని రోజులకి ఆవుల మధ్య అపార్థాలు వచ్చాయి. అవి 4 విడిపోయి 4 దిక్కులు మేతకు వెళ్ళిపోయాయి. ఇదే అదును కోసం కాచుకుని ఉన్న సింహం ఒక్కొక్క ఆవుపై దాడి చేసి అన్నింటినీ చంపి తినేసింది. దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, శత్రువు ఎంత బలవంతుడైనా సత్యంతో ఉంటే వాడిని మనం ఓడించగలం. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాం.